ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు? ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ 2 పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను. ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను. సాక్షితో మాట్లాడాల, సాక్షి విలేకరుతో మాట్లాడాల. ఈ 2 పేపర్లు 10 ఛానల్స్ లో ఒక 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా ఇది. ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో. ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. మనిషికి 1000 టన్నులు క్రమరమ్మి 1000, 1500, 500 టన్నులు ఒక్కొక్కడికి ఒక మాక్సిమం 400-500 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికి ఒక 3,000 టన్నులు లోడ్ అయింది. ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది. అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేసి ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరు. ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే, ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూర్ సీను ఏదో అంతా నాకు వాళ్ళే చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా తగ్గింది నాకు. వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000, 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియాని అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. ఆ వేల్పూర్ సీను ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇది దాంట్లో ఉండవా? దాంట్లో లేవా అంటున్నా. దాంట్లో దొంగ బియ్యం లేవా? పిడిఎస్ బియ్యం లేవా? దాంట్లో చూసారా? చూడరా? వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా? అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు. రోడ్డు వెంబటి వెళ్ళాలంటే ఇటు చూడకూడదని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది 2, అంటే పర్మిషన్ ఇచ్చేది 2. ఆ 2 మీతో బోట్ లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంతా మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రానుని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ ఏమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా? ఈయనేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా? కరేపాకు లాగా వాడుకుని ఎలక్షన్ వాడుకుని వదిలేస్తారా? ఏంటిదంతా ఈ తంతు? మీరు కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? నేనే లోపలికి వెళ్ళాలి. 2 షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరైనా చూసారు? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను వెళ్ళి చూడవా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు. ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని అదే అన్నా. కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు? దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు.
అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. అది నేను నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. అదే సార్ మీ మాట వెళ్ళింది అనుకోండి సార్. అక్కడ ఏమి లేకపోతే ఏమవుతుంది అలాగే ఏమి లేకపోతే ఏమవుతుంది మీ మాట ఏమవుతుంది లేదనుకోండి సార్. అలాగే మరి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు? ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఏదో మాట్లాడితే అట్టగా నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. వెళ్ళమనే చెప్తున్నా కదా. కాదు, ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీస్ వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి. వెళ్ళి చెక్ చేయరా అంటున్నా. అదే సార్ ఈ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు మాదేనా అని అంటే ఎవరో విలేకరులు చెప్పారు. ఎందుకు వెళ్ళరు మీరు? అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ ప్యాకెట్ జరుగుతుంది, ఇక్కడ ప్యాకెట్ జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతున్నట్టు పోలీసులు పరిగెత్తరా? కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టు తీసుకురా అని అంటున్నారా? మరి మీరు అడిగేది అదే కదా. నేనదే చెప్తున్నా. మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు ఇలా జరుగుతుంది. అలా కాదండి, నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? నేను బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? ఏంటి నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్ కి. నేనన్నా ఆ షిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అంటున్నా. మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అంటున్నా. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకటే కదా మొత్తం. దాంట్లో ఏమీ లేవని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2వ లారీని చూడరేంటి? చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా. దీంట్లోకి అదే తప్పు అంటున్నా. అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడొద్దంట. నా ప్రశ్న, మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు, పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వని వాళ్ళని, పర్మిషన్ ఇవ్వని వాళ్ళని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది వెళ్తారు. షిప్ కూడా కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే, ఆయన టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాళ్లే, సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి భజనలో ఉన్నాడు కానీ ఆయన దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఎన్ని అడిగావని ఎన్ని చూడలేదు. నేనేంటంటే నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా?